ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు. అక్కడే కాదు, తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు. అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు. కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు, పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం. చాలా సింపుల్ గా ఎస్కేపిజం అనమాట ఇది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్, అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్? మొత్తం అంతా మీ మనుషులే, మీ పార్టీ వాళ్లే, మీ నాయకులే, మీ కార్యకర్తలు నడుపుతున్నారు. ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్లు పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్లు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది, అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు. ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడరు దాని గురించి. మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే, ఎక్కడో అక్కడ, అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా. 2 వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం గనక అవైలబుల్ గా లేకపోయి ఉంటే, ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ఆ ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి?